ఈరోజు నేను రెడ్ చికెన్ చేస్తున్నా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తాను. బాదం, కాజు ఇట్లా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత టమాటా, ఒక 4 టమాటాలు తీసుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలి. బగోనా పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి. దాల్చిన చెక్క, భోజవరాకు, అల్లం పేస్ట్, 9 నుంచి 10 పచ్చిమిర్చి అవి ఫ్రై చేసుకొని రుబ్బి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, టమాటా ప్యూరీ వేసుకొని మంచి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కేజీ పెరిగేసి కలిపిన తర్వాత సాల్ట్, గరం మసాలా పౌడర్, ఇలాచి పౌడర్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కాజు, బాదం పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 10 to 15 మినిట్స్ వరకు చిన్న మంట మీదనే ఉడకాలండి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. అట్లనే నిమ్మకాయ రసం, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. సో మన దావత్లో చేసుకునే రెడ్ చికెన్ రెడీ అయిపోయింది. తిన్న వాళ్ళైతే పక్కా తారీఫ్ చేయాల్సిందే.